నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పక్కా లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరంగల్ ప్రవీణ్ విహారీ. ఇప్పుడు మనం పోయేది వరంగల్ జిల్లాలోని కటాక్షపూర్ దగ్గర ఉన్న కోటగుళ్ళ దగ్గరికి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన శివాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇప్పుడు మనకు కనబడేది కటాక్షపూర్ చెరువు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ కటాక్షపూర్ చెరువు. ఎంత ఫేమస్ అంటే వర్షం పడ్డదంటే ఎదురుగా కనబడే మత్తడి దగ్గర నుంచి వెళ్ళి మస్తు నీళ్ళు పొంగి పొర్లిపోతూ ఉంటాయి. మొత్తం రాకపోకలు మొత్తం బంద్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అంత ఫేమస్ ఇది. ఈ ఊరు దాటిన తర్వాత కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ సైడ్లో టెంపుల్స్కి పోయే దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లనే చక్కగా పోవాలి. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా పోతే ఆ టెంపుల్స్ కనబడతాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరంగల్ ప్రవీణ్ విహారీ. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ ఏంటంటే వరంగల్ జిల్లా కటాక్షపూర్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన గుళ్ళు ఉంటాయి. 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి అటు సైడ్ ఉంటుంది, ఒకటి అటు సైడ్ త్రికుటాలయం ఉంటుంది. అది పాత గుడి ఫ్రెండ్స్. అది ఫస్ట్ కట్టిన గుడి ఆట. ఇంకోటేమో ఈ గుడి ఉంటుంది. ఇది కూడా త్రికుటాలయం. ఈ త్రికుటాలయంలో మొత్తం శివలింగాలే ఉంటాయి 3 గుళ్ళల్లో. కాబట్టి మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఫ్రెండ్స్. మొత్తం ఈడున్న గుళ్ళు మొత్తం శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులలో ఉన్నది. ఈ కటాక్షపూర్ చెరువు పక్క నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే ఈ గుడి వస్తుంది ఫ్రెండ్స్. నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉన్నది ఈ గుడి. అప్పట్లో నాకు తెలిసి మూడు ప్రాకారాలలో ఉన్నది ఫ్రెండ్స్. ఈ గుడి చుట్టూ ఫస్ట్ మట్టికోట ఉన్నది. ఆ మట్టికోట దాటిన తర్వాత గుడి చుట్టూ రాతికోట ఉన్నది. ఆ రాతికోట లోపల ఈ 2 గుళ్ళు త్రికుటాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడు ఎంత అద్భుతంగా ఉన్నదో. చాలా మొత్తం ఎట్లా అంటే శిథిలావస్థలో ఉన్నది, కూలిపోయే దశలో ఉన్నది. అంత ఘోరంగా ముస్లింల దాడులలో అప్పుడు జరిగింది. ప్రజెంట్ ఈ చెట్లు మొత్తం పెరిగి గర్భగుడులలో మొత్తం నాశనం చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఇదంతా రాతికోట ఫ్రెండ్స్. టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ఇదంతా రాతికోట. అప్పట్లో ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. కాలక్రమాన కూలిపోయినాయి మొత్తం బండలన్నీ. టెంపుల్ ముందు ఎంట్రీలో ఒక దేవతా విగ్రహం ఉన్నది ఫ్రెండ్స్. కింద పెట్టారు. ఇది ఏ దేవతా విగ్రహం తెలియదు, కాకపోతే బాగుంది అమ్మవారు. ఇది టెంపుల్ యొక్క ఎంట్రీ ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా ఉన్నది. కాకపోతే మొత్తం బండలని కింద పడివి అసలైన రూపం లేకుండా పోయింది ఎంట్రీ యొక్క రూపం. చాలా అద్భుతం అంటే అద్భుతమైన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇది ఒక 3 గర్భగుడులు ఉన్న శివాలయం ఫ్రెండ్స్. ఇది కాకపోతే నాశనం చేసారు మొత్తం. చూడూరు ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా అంటే ఘోరంగా కూలిపోయినాయి గర్భగుడులు. బ్యాక్ సైడ్ చూడండి ఎంత దారుణంగా అంటే దారుణంగా కూలిపోయే దశలో ఉంది. ఎవరు పట్టించుకోకపోయేసరికి మొత్తం గుడులలో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చెట్లు మొత్తం మొలిసి గర్భగుడులకు ఉన్న బండల్ని మొత్తం విడదీస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా అంటే అంత. పట్టించుకోకపోతే మొత్తం గుడి మొత్తం కూలిపోయే దశలో ఉంటుంది ఫ్రెండ్స్.
గుడి ఎంట్రన్స్లో ఇటు రాతికోట కానుకొని కొన్ని దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఇరగొట్టి శిథిలావస్థలో ఉన్నాయి. పాదాలు ఇప్పుడు మనకు కనబడే పాదాలు అవి, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం నాశనం, శిల్పకళను మొత్తం నాశనం చేశారు. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు. మొత్తం పిల్లర్లు మొత్తం కుంగిపోయినాయి ఫ్రెండ్స్. చూడు ఎట్లా ఉన్నాయో, వంకర టింకరగా మొత్తం గుడి మొత్తం ధ్వంసమైంది ఫ్రెండ్స్. చూడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు వచ్చినాయి చూడండి. మొత్తం ఒరిగిపోయి అట్లా ఇట్లా ఎట్లున్నాయో చూడు మొత్తం బండరాళ్ళు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. పట్టించుకోకపోతే మొత్తం భూస్థాపితం అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అద్భుతమైన శిల్పకళతోటి ఉన్నది. ఈ టెంపుల్ పరిరక్షిస్తే మస్తు పర్యాటకులు చాలామంది వస్తారు. చాలా అద్భుతమైన గర్భగుడిలు ఉన్నాయి. చూడూరి మొత్తం శిల్పకళ ఎట్లున్నా, కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చెక్కిరు ఈ గుళ్ళని. ఈ శివాలయంలో 3 గర్భగుడులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వింత ఏంటంటే 3 గర్భగుడులలో 3 శివలింగాలే ప్రతిష్ఠించబడ్డాయి ఫ్రెండ్స్. కాకపోతే మొత్తం ధ్వంసం అయిపోయినాయి శివలింగాలు. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా. ఎదురుగున్న శివలింగం చూడూరు ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా వెనుక ఉన్న గర్భగుడిలో ఉండాల్సింది. గుప్త నిధుల కోసమని అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందట్లో పెట్టారు ఫ్రెండ్స్. చూడూరు మొత్తం పానవట్టం లేకుండా సింగిల్గా ఉన్నది శివలింగం. అక్కడ వెనుక చూడూరు మొత్తం ధ్వంసం చేసారు. గుడి యొక్క గోడలు చూడూరు ఫ్రెండ్స్. మొత్తం అటు ఒరిగిపోయినాయి. మధ్యలో గ్యాప్ వచ్చి బయట ఉన్న ఎండ లోపల కనబడుతుంది. అంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నది ఈ గుడి యొక్క పరిస్థితి. చూడూరు మొత్తం ఎట్లున్నదో.
ఇక్కడ ఉన్న ఈ నందీశ్వరుడు కాకతీయుల కాలం నాటి నందీశ్వరుడు కాదు ఫ్రెండ్స్. రీసెంట్గా కొత్తది పెట్టిరు ఇది. అసలైన నందీశ్వరుడు విగ్రహం అయితే ప్రజెంట్ అయితే గుళ్ళో లేదు. ప్రధాన శివలింగం ఫ్రెండ్స్. చూడూరు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా విరగొట్టారు. పానవట్టం మొత్తం విరగొట్టారు కింద. చూడూరు ఎంత అద్భుతంగా ఉన్నదో శివలింగం. మహాశివలింగం. ఓం నమ శివ. ఈ గర్భగుడిలో అయితే ఇంకా ఘోరం ఫ్రెండ్స్. చూడరు మొత్తం పానవట్టం సగానికి సగం లేపేసారు ఫ్రెండ్స్. చూడరు శివలింగం ఎట్లున్నదో. ఇక్కడ చూడూరు ఫ్రెండ్స్ ఎట్లా క్రాక్ ఇచ్చిందో. మొత్తం షీర్కా వాసింది బండరాయి మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.